హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల గుర్తులు వీటి మీద ఎలక్షన్ కమిషను ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ సింబల్స్ అందరూ ఎవరైనా సరే ఏ పార్టీకైనా సరే ఆ సింబల్స్ వాళ్ళు తీసుకునేటువంటి ఫ్రీ సింబల్స్లో జనసేన గుర్తుగా ఇప్పటి వరకు ప్రచారం చేసుకుంటున్నటువంటి గాజు గ్లాసు గుర్తు కూడా ఫ్రీ సింబల్స్లోకి వచ్చింది. ఈ ఫ్రీ సింబల్లో వ్యవహారంలో ఖచ్చితంగా జనసేన పార్టీకి, అదేవిధంగా జనసేన పార్టీతో మిత్రపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన పార్టీకి ఇది ఈ ఎన్నికల్లో ఇబ్బందికరంగా మారబోతోంది. మీరు గమనిస్తే జనసేన పార్టీ ఇటీవల కాలంలో ఒక లెటర్ని ఎలక్షన్ కమిషన్ నుంచి మాకు లెటర్ వచ్చింది, మాకు గాజు గ్లాస్ గుర్తు జనసేన పార్టీకి కేటాయించారు, మా ఒకే సింబలు ఒక పార్టీకి అనేటువంటి దాని మీద మాకు వచ్చేసింది గాజు గ్లాస్ గుర్తు అని ప్రచారం చేసుకున్నారు. మరి ఇప్పుడు ఫ్రీ సింబల్లోకి ఎందుకు వచ్చింది ఇది, దీంట్లో ఉన్నటువంటి మతలబు ఏమిటి, ఉన్న ఇబ్బంది ఏమిటి అనేటువంటి విషయాన్ని మీకు క్లుప్తంగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. జనసేన 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, అదేవిధంగా 25 పార్లమెంట్లో మొత్తానికి పోటీ చేసింది అనుకోండి. వాళ్ళు పోటీ చేసే ప్రతి చోట, అన్ని చోట్ల వాళ్ళకి గాజు గ్లాసు గుర్తిస్తారు. మీకు ఒకటే సింబల్ మీ పార్టీకి ఇస్తాము, మీరు పోటీ చేసే చోట్ల ఎన్ని పోటీ చేస్తారో వివరాలు ఇస్తే దాని ప్రకారంగా ఇస్తామని చెప్పారు. ఇప్పుడు వాళ్ళకి అలాగనే జనసేన పార్టీ పోటీ చేసే చోట అన్ని చోట్ల ఇస్తారు. ఎన్ని చోట్ల పోటీ చేస్తుంది? 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు మాత్రమే పోటీ చేస్తుంది. అక్కడ గాజు గ్లాస్ గుర్తే ఇస్తారు. కానీ మరి మిగతా 21 అసెంబ్లీ పోను మిగతా చోట్ల ఉన్నటువంటి మొత్తము 154 నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్. ఎవరైనా వాళ్ళు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి, ఆ పార్టీ ఏదో ఒక పార్టీకి రిజిస్టర్ అయినటువంటి పార్టీ వాళ్ళు మాకు గాజు గ్లాస్ గుర్తు కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. అదే ఫ్రీ సింబల్ యొక్క ఉద్దేశం. మరి ఒకవేళ ఇప్పుడు వాళ్ళు అన్ని చోట్ల పోటీ చేయలేనటువంటిది ఆల్రెడీ పొత్తులో ఉన్నారు కదా, మీకు అందుకనే మరి ఇదే అన్ని పార్టీలకు వర్తిస్తుందా? సపోజ్ 144 అసెంబ్లీ స్థానాల్లోనే తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది, 17 లోక్సభ స్థానాల్లోనే పోటీ చేస్తుంది, వాళ్ళకి సైకిల్ గుర్తుంది. మరి మిగతా చోట్ల సైకిల్ గుర్తు వేరే వాళ్ళకి ఇస్తారా? ఇవ్వరు. మరి గాజు గ్లాస్ గుర్తు మాత్రమే ఎందుకు మిగతా వాళ్ళకి ఇస్తున్నారు? ఈ రెండు పార్టీల మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలిస్తే ఇది తేడా ఏంటో మనకి అర్థమైంది. అదేంటి అని అంటే, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో రీజనల్ పార్టీగా గుర్తింపు, కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గర గుర్తింపు పొందినటువంటి పార్టీ. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో రీజనల్ పార్టీగా ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ చేసుకున్నటువంటి పార్టీ. రిజిస్టర్ చేసుకున్నటువంటి పార్టీకి ఒకే గుర్తు కావాలని వాళ్ళు అడిగితే, వాళ్ళు పోటీ చేసే చోట ఒక గుర్తుని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు అడిగితే దరఖాస్తు చేసుకుంటే. కానీ పోటీ చేయని చోట మాత్రం ఆ గుర్తు ఫ్రీ సింబల్గా ఉంటుంది. ఇది జనసేన పార్టీకి ఉన్నటువంటి సమస్య. ఇది ఒక జనసేనకైనా సమస్య, మరి తెలుగుదేశం బీజేపీకి కూడా సమస్య వస్తుందా? రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే జనసేన పోటీ చేసే చోట్ల 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు వాళ్ళ గాజు గ్లాస్ గుర్తు వచ్చేస్తాయి. వాళ్ళ గాజు గ్లాస్ కేసేవాళ్ళే వేస్తారు. సపోజు తెలుగుదేశం పోటీ చేసే చోట్ల, తెలుగుదేశం ఒక చోట పోటీ చేస్తుంది, కుప్పంలోనే పోటీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. కుప్పంలో జనసేన పోటీ చేయదు, ఎందుకంటే మిత్రపక్షం కదా. అక్కడ గాజు గ్లాస్ గుర్తు ఒక పార్టీగా అడిగారు, ఏదో నేషనల్ నవక్రాంతి పార్టీయో, నవతరం పార్టీను, జై భీమరావు పార్టీ వాళ్ళ కోర్టు గుర్తు ఇచ్చారు. జై భీమరావు భారత పార్టీ కూడా వాళ్ళు పోటీ చేసే చోట వాళ్ళు రిజిస్టర్ పార్టీ, వాళ్ళకి కోర్టు గుర్తు ఇచ్చారు. వాళ్ళు 175లో పోటీ చేశారు, 175లో కోర్టు గుర్తు ఇచ్చేస్తారు. వాళ్ళకి ఒకటే సింబల్ వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అలాగనే పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నారు, జనసేన పార్టీకి కూడా గాజు గ్లాస్ గుర్తు. వాళ్ళు గిన 175లో పోటీ చేయట్లేదు కాబట్టి జనసేన మిగతా అక్కడ గాజు గ్లాసు వేరే వాళ్ళకి వచ్చేయలేదు. మరి దీంట్లో తెలుగుదేశం పార్టీకి సమస్య ఎట్లా వస్తుంది? ఇప్పుడు మీరు ఒకసారి గమనిస్తే, మీరు ఈ తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసే దాంట్లో ఒకసారి తెలుగుదేశం కానీ బీజేపీ కానీ కూటమి తరపున ఒకసారి గమనించండి. ఇదిగో
ఈ విధంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఏమున్నాయి దీంట్లో గుర్తులు మీరు ఒక్కసారి గమనించండి. సైకిల్ ఒకవైపున కమలము, ఇంకొక వైపున గాజు గ్లాసు. ఈ విధంగా వీళ్ళు ఉమ్మడి సింబల్ని తయారు చేశారు. ఈ ఉమ్మడి సింబల్ని తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఈ 3 ఉమ్మడి సింబల్ వాళ్ళందరూ కూడా ఓట్లే. మరి జనసేన వాళ్ళు తెలుగుదేశం పోటీ చేసే చోట గాజు గ్లాసు గుర్తు ఓటేశారనుకోండి, ఏమైంది? గాజు గ్లాసు జనసేనది కాదు. అక్కడ బీజేపీ పోటీ చేసే చోట గాజు గ్లాసు గుర్తు బీజేపీ అది జనసేన వాళ్ళకి రాదు. జనసేన పోటీ ఉండదు కదా, వేరే ఎవరికి పడితే వాళ్ళకి వచ్చేస్తాయి. రిజిస్టర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైనా గాజు గ్లాసు గుర్తు పెట్టుకోవచ్చు. మీకు అందుకనే ఒక ఉదాహరణ ఏంటంటే తిరుపతి ఉప ఎన్నికలు, పార్లమెంటు ఉప ఎన్నికలు, ఇది ఒక్కటే క్లుప్తంగా చెప్తే మీకు అర్థమైపోయింది. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీతో జనసేన అప్పుడు పొత్తులో ఉంది. జనసేన మద్దతు కూడా ఇచ్చింది. మద్దతు ఇచ్చిన తర్వాత అక్కడ బీజేపీ పోటీ చేసింది, జనసేన పోటీ చేయాలి. గాజు గ్లాస్ గుర్తు ఏంటి? ఫ్రీ సింబల్. అప్పుడు ఏమైంది? నవతరం పార్టీ అని రావు సుబ్రహ్మణ్యం, చిలకలూరుపేట రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు తిరుపతిలో పార్లమెంట్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే వాళ్ళకి గాజు గ్లాస్ గుర్తు వచ్చింది. కొంతమంది గాజు గ్లాస్ గుర్తు పోటీసారు జనసేన వాళ్ళు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అడిగినటువంటి వాళ్ళందరికీ రిజిస్టర్ పార్టీలకి జనసేన పోటీ చెయ్యని చోట గాజు గ్లాసు గుర్తు ఎవరికైనా రిజిస్టర్ పార్టీలకి వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ 3 గుర్తులు కలిపి ప్రచారం చేస్తున్నటువంటి కూటమి రేపొద్దున ఇబ్బందుల్లో పడేదానికి అవకాశాలు ఉండొచ్చు. గాజు గ్లాసు మరి ఆయన మన ఉస్తాద్ భగత్ సింగ్లో అనుకుంటా పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ పెట్టారు. ఏమని? గాజు గ్లాసు పగిలితే మరింత పదునెక్కిద్ది. పగిలితే పదునెక్కిద్ది అంటే ఎవరు కోసుకుంటుంది? పట్టుకున్నటువంటి వాళ్ళు కోసుకోవడం, అంతే కదా పదునెక్కిద్ది అంటే. ఇప్పుడు ఈ గాజు గ్లాసు మరి పగిలిపోయినట్టే పరిస్థితి. వీళ్ళు పోటీ చేసిన చోట మిగతా చోట లేదు. మరి ఈ పరిస్థితిని దీన్ని ఎలా అధిగమిస్తారు ఏమిటి అనేటువంటిది మరి జనసేన పార్టీ లీగల్ ఫైట్ ఏదో చేస్తూ ఉంటున్నారు. బస్ చూడాలి ఏం జరుగుద్ది అనేటువంటి.